బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బాధితురాలపై లైంగిక దాడి జరిగినట్లు చెబుతున్న ప్రాంతాల్లో పోలీసులు పంచనామా చేశారు. మొత్తం 3 ప్రాంతాల్లో తనపై లైంగిక దాడి జరిగిందని బాధితురాలు ఆరోపిస్తుండగా ఆ ప్రాంతాల్లో ఎంఆర్ఓ సమక్షంలో పోలీసులు పంచనామా చేశారు. వివరాలన్నీ సేకరించారు. ఇటు మరోసారి బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అధికారులు. మేడ్చల్ కోర్టుకు వెళ్లిన బాధితురాలు ఆమె తల్లి నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇప్పటికే 2 సార్లు బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న పోలీసులు ఇప్పుడు మేజిస్ట్రేట్ ముందు వీడియో రికార్డింగ్ ద్వారా వాంగ్మూలాన్ని తీసుకున్నారు. దాదాపు 2.5 గంటల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. ఈ స్టేట్మెంట్ కేసులో చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. బండి భగీరథ్ పై ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. విచారణకు హాజరు కావాల్సింది ఇంకా ఇప్పటి వరకు హాజరు కాకపోవడంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు భగీరథ్ కోసం 4 స్పెషల్ టీమ్స్ గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, బండి భగీరథ్ ఫోక్సో కేసుకు సంబంధించి కూడా ప్రస్తుతానికి కీలక పరిణామం చోటు చేసుకున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. బాధితురాల నుంచి 3వసారి స్టేట్మెంట్ రికార్డు చేశారు పేట్ బషీరాబాద్ పోలీసులు. నేరుగా ఇటు మేడ్చల్ జడ్జి ఎదుట కూడా ఆమె వాంగ్మూలాన్ని రికార్డ్ చేసినట్టుగా మనం చెప్పుకొస్తుంది. ఇక ఇప్పటికే బండి భగీరథ్ కోసం కూడా ఇటు పోలీసులు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ క్షణమైనా కూడా ఈరోజు రాత్రి వరకు ఇటు మేడ్చల్ జడ్జి ఎదుట విచారణకు హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే పోలీసుల హ్యాండ్ ఓవర్లోనే బండి భగీరథ్ ఉన్నట్లుగా కొంత ప్రాథమిక సమాచారం నేపథ్యంలో ఏ క్షణమైనా అతన్ని ఇటు జడ్జి ముందు హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సింది. ఇక దీనికి సంబంధించి కూడా నిన్న హైకోర్టులో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతానికైతే పోలీసులు కూడా అతడి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నట్టుగా చెప్పాల్సింది. ఇక 3వసారి ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన తర్వాత కూడా అటు సిట్ అధికారి రితిరాజ్ సమక్షంలో 2వసారి దీనికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కాబట్టి తాజాగా ఫోక్సో కేసులో ఎవరైతే బాధితురాలుగా ఉంటారో నేరుగా జడ్జి ఎదుట మరొకసారి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన నేపథ్యంలో బాధితురాలతో పాటు బాధితురాలి తల్లిని కూడా ఇటు రికార్డ్ చేసినట్టుగా మనకి ప్రాథమిక సమాచారం. ఈ కేసుకు సంబంధించి కూడా చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏ క్షణమైనా కూడా బండి భగీరథను అరెస్ట్ చేసి ఇటు జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కేసు నమోదైన తర్వాత 6 రోజులు గడుస్తున్నా కానీ ఇంకా ఎలాంటి పురోగతి లేకపోవడంతో కొంత దీనికి సంబంధించి స్పీడప్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఉదయం నుంచి కూడా ఇటు బండి భగీరథ సంబంధించిన లొంగుబాటు కావచ్చు, అరెస్ట్ అంశాలకు సంబంధించి కూడా అనేక ఊహాగానాలు వచ్చిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు రాత్రి వరకు బండి భగీరథను కూడా జడ్జి ముందు హాజరుపరిచి రిమాండ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుసు. అందుకు సంబంధించి ఇటు పేట్ బషీరాబాద్ పిఎస్తో పాటు ఇటు మేడ్చల్ కోర్టు పరిసర ప్రాంతాల్లో కూడా ఉదయం భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యంలో రాత్రి ఏ సమయానికైనా కానీ అతనిని అరెస్టు చూపించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. రైట్, థ్యాంక్ యూ కిరణ్.